హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి యాపిల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. తెలుగు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 35,000 వరకు కూడా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు, ఎగ్జామినేషన్ కూడా లేదు. అప్లై ప్రాసెస్ పూర్తిగా చెప్పడం జరిగింది. అండ్ వరకు చూడండి, చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, యాపిల్లో ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ యూకే అనమాట ఇది. సో ఐఎన్ అంటే ఇన్ ఆపరేషన్స్ నిపుణుడిగా మీరైతే చేయవలసి ఉంటుందన్నమాట. ఇదైతే భారతదేశం మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. యాపిల్ రిటైల్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఇక్కడ మీరు సీవీని సబ్మిట్ చేసి మీరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అలాగే దీని యొక్క సారాంశం వచ్చేసరికి పోస్ట్ చేయబడింది. సో జనవరి 20న పోస్ట్ చేయబడింది అనమాట. సో ప్రాంతం సంఖ్య వచ్చేసరికి పాత్ర సంఖ్య అనమాట. సో ఒక రోజును ఎలా చేయాలో మీరు ఇష్టపడుతున్నారా? ఒక ఆపరేషన్ నిపుణుడిగా తాజా యాపిల్ ఉత్పత్తిని మీ చేతుల్లోకి తెచ్చుకోవడంలో ఉన్న సంతృప్తి గురించి అందరికంటే మీకు బాగా తెలుసు. కాబట్టి కస్టమర్లు సంతృప్తి చెందారని నిర్ధారించుకోవడం మీ ఇష్టం. మీ బృందానికి మార్గనిర్దేశం చేయడం ద్వారా మీరు మారుతున్న డిమాండ్లకు అనుగుణంగా ముందుకు సాగడంలో సహాయపడతారు. మరియు ప్రతి ఉత్పత్తి మరియు డేటా మెషిన్ ఎక్కడ ఉండాలో నిర్ధారించుకోండి. రోజు చివరిలో మీ సంస్థాగత నైపుణ్యాలు మరియు అంకితభావం యాపిల్ స్టోర్ చేసే పనుల్లో ప్రధానమైనవి అనేసి ఇవ్వడం జరిగింది. వ్యక్తులు ఇష్టపడే ఉత్పత్తులకు కనెక్ట్ చేయడం, ప్రతి ఒక్కరికి చెందిన సంస్కృతిని పెంపొందించడానికి మీరు ఇతరులతో కలిసి పనిచేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. మరియు వారి ఉత్తమ పనిని చేయడానికి ప్రేరణ పొందుతారు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి సమయం మరియు పార్ట్ టైం ఉద్యోగాలు 2 అందుబాటులో ఉంటాయనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే నెక్స్ట్ కీలక అర్హతలు వచ్చేసరికి మనకి ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కీలక అర్హతలు వచ్చేసరికి మనకి మారుతున్న పరిస్థితుల్లో కూడా త్వరగా ఆలోచించి సమస్య పరిష్కార పనులను నిర్వహించగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. నాయకత్వ నైపుణ్యాలు అనేవి కూడా మీలో ఉండాలి. ఉదాహరణ ద్వారా మార్గనిర్దేశం చేయడం మరియు లేదా సమూహానికి శిక్షణ ఇవ్వడం అనేది కూడా మీకు స్కిల్ అనేది ఉండాలన్నమాట. అలాగే బలమైన సంస్థాగత నైపుణ్యాలు, ప్రతి పరిస్థితిని త్వరగా మూల్యాంకనం చేయడం అనేది కూడా మీకు ఇదొక అర్హత అనేది ఉండాలి. అలాగే ఒకరినొకరు విభేదాలను గౌరవించడం మరియు నేర్చుకోవాలనే ఉత్సుకతను కలిగి ఉండటం ద్వారా సమ్మిళిత వాతావరణానికి సహకరించే విధంగా కూడా మీకు ఇదొక అర్హత ఉండాలన్నమాట. అలాగే రోజువారీ కార్యకలాపాల్లో చేర్చడం మరియు వైవిధ్యం యొక్క యాప్ల యొక్క విలువలను కూడా ప్రదర్శించే విధంగా అయితే మీరు ఈ యొక్క అర్హత అనేది కలిగి ఉండాలి. సో వివరణ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఒక ఆపరేషన్ నిపుణుడిగా మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా వివరించడం జరిగింది. ఇది మీకు పూర్తిగా ఇదైతే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి ఒక ఆపరేషన్ నిపుణుడిగా మీరు మరియు మీ బృందం ఉత్పత్తులను సరఫరా గొలుసులో తుది దశకు తీసుకువెళ్ళేలా చూసుకోవడంలో అద్భుతమైన బాధ్యత ఉంది. కస్టమర్ చేతుల్లోకి రావడం, స్టోర్ యొక్క మొత్తం ఇన్వెంటరీ, ఉత్పత్తులు, భాగాలు, సాధనాలు, సామాగ్రి మరియు అన్నింటికీ మీరు బాధ్యత వహిస్తారనమాట. ఉత్పత్తి లభ్యతను నిర్వహించడానికి, ఇన్వెంటరీ పనులను పూర్తి చేయడానికి మరియు కొత్త ఉత్పత్తులు వచ్చినప్పుడు స్టాక్ రూమ్ను క్రమబద్ధంగా ఉంచడానికి మీ బృందానికి అవసరమైన మద్దతు, జ్ఞానం మరియు వనరులు ఉన్నాయని మీరు నిర్ధారించుకోవాలన్నమాట. మీరు నిర్వహణ మరియు నాయకత్వ బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతారనమాట. ఉత్పత్తులు మరియు భాగాల స్థితి గురించి డేటాని భాగస్వామ్యం చేస్తున్నారు మరియు ఉత్తేజకరమైన కొత్త ఉత్పత్తులు వచ్చినప్పుడు వాటిని తెరిచి మొత్తం స్టోర్ టీంకి ప్రదర్శించే
మొదటి వ్యక్తి మీరే అవుతారనమాట. ఓకేనా. సో యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తుంది, అలాగే కానీ మీరు మా ఉత్పత్తులలో కస్టమర్ల చేతుల్లో ఉంచడానికి సిద్ధంగా ఉండటం ద్వారా ఇది జరుగుతుంది. అయితే మీరు ఇష్టపడే దాన్ని చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలకు కనుగొనవలసి ఉంటుంది. అలాగే యాపిల్ యొక్క అత్యంత ముఖ్యమైన వనరు మన ఆత్మ. సో మన ప్రజలు యాపిల్ ప్రయోజనాలు మా ఉద్యోగాలు మరియు వారి కుటుంబాలు శ్రేయస్సును అర్థవంతమైన మార్గాల్లో మరింతగా పెంచడంలో సహాయపడతాయనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో మీరైతే ఒక ఆత్మలాగా సో ప్రజలకి సహాయకరంగా ఉండే విధంగా ఇక్కడైతే వర్క్ చేయాలి. ఏవైతే యాపిల్ కంపెనీ స్టోర్ టీం ఉందో సో వాటికి ఆ టీంకి ప్రదర్శించే మొదటి వ్యక్తిగా మీరు ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు యాపిల్లో ఎక్కడ పనిచేసినా మీరు మా ఆరోగ్యం మరియు సంరక్షణ వనరులు మరియు సమయానికి దూరంగా ఉండే ప్రోగ్రాంల ప్రయోజనాన్ని పొందొచ్చు అనమాట. మీరు ఎక్కడి నుంచి పనిచేసినా కూడా యాపిల్ కంపెనీలో ఉన్న ఏ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో మీరు వాటి ద్వారా ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. కంపెనీ యొక్క అన్ని స్థాయిలోని ఉద్యోగులకు స్టాక్ కాంగ్రెట్లు అందించడానికి మేము గర్విస్తున్నాము మరియు మేము ఉద్యోగులకు యాపిల్ స్టాక్ను తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తామన్నమాట. ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవి అమ్మేటప్పుడు కూడా మీరు ఆ యొక్క స్టాక్ని తగ్గింపుతో మీరైతే కొనుగోలు చేసే విధంగా అయితే ఈ యొక్క అవకాశాన్ని మీరు పొందొచ్చు అనమాట. 2 యాపిల్లో ప్రతి ఒక్కరికి ఒక కంపెనీ విజయంలో భాగస్వామ్యం చేసే అవకాశాన్ని కూడా అందిస్తున్నారు. మీరు యాపిల్లో పనిచేయడం వల్ల మీ ధార్మిక సహకారాలకు సరిపోయే ప్రోగ్రాంలు అలాగే మీ విద్యను కొనసాగించడం కోసం మీ రీయింబర్స్ చేయడం మరియు యాపిల్ ఉత్పత్తులపై ప్రత్యేక ఉద్యోగిక ధరలను అందించడం వంటి మరియు మరిన్ని ప్రయోజనాలను మీరు కనుగొంటారు. గమనిక, యాపిల్ ప్రయోజనాలు ప్రోగ్రాములు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి మరియు అర్హత అవసరాలకు లోబడి ఉంటాయన్నమాట. సో ఈ యాపిల్ ప్రయోజనాలు ఏ దేశంలో అయితే ఉంటారో మీరు భారతదేశం కావచ్చు లేకపోతే ఇటలీ దేశం ఇలా ఫారెన్లో ఎక్కడైనా ఉంటే సో ఆ యొక్క దేశాన్ని బట్టి మీకు ప్రయోజనాలు యాపిల్ నుండి లభిస్తూ ఉంటాయి. సో మారుతూ ఉంటాయి. సో అర్హతకు లోబడి కూడా ఉంటాయి అన్నమాట. అయితే అదనపు అవసరాలు వచ్చేసరికి మీరు ప్రతి వారం బహుళ ఇన్వెంటరీ గడువులను నిర్వహించవచ్చు మరియు చేరుకోవచ్చు. మీరు స్టాక్ రూమ్ ద్వారా ఉత్పత్తులకు మరియు కదలికలకు సురక్షితమైన ప్రాప్యతను అనుమతించడానికి మార్గదర్శకాలను గమనించడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే మీరు స్థానిక భాషలో అనర్గళంగా మాట్లాడగలరు. అంటే మీ యొక్క భాషలో ఓన్ లాంగ్వేజ్ అంటే మనం పుట్టి పెరిగి ఏ భాష అయితే ఉంటుందో సో ఆ యొక్క లాంగ్వేజ్లో మీరైతే ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు. మీరు మీ షెడ్యూల్తో అనువేదనగా ఉండాలి. మీ పని గంటలు వ్యాపార అవసరాలపై ఆధారపడి ఉంటాయన్నమాట. సో ఇది ఈ విధంగా అయితే మనకి మొత్తం అంతా ఈ యొక్క జాబు పూర్తి వివరాలు. మీరు ఇక్కడ ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే సివిని సమర్పించండి అనేది ఉంది కదా. సో పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో పైన కూడా మీకు ఇక్కడ సివిని సమర్పించండి అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ పేజీకి వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఎంటర్ చేసి యాపిల్ రిటైల్ సంఘంలో మీరు కనుగొనే విభిన్న పాత్రలు, ప్రయోజనాలు మరియు కెరీర్ వృద్ధి అవకాశాలు గురించి ఇంకా తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. సో మీరైతే ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మీరైతే సివిని మీరు డైరెక్ట్గా ఇక్కడ యాపిల్ కంపెనీలో మీరైతే ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ మీరు ఎక్కడ పని చేయాలనుకుంటున్నారో దీనిపైన మీరు రాసి ఇక్కడ కొనసాగించు అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు సివి అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది మీ యొక్క రెజ్యూమ్ని. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసి మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసినట్టుగా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.